హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం టైపింగ్ ఎఫెక్ట్ గురించి చూద్దాము. ఓకే, నార్మల్గా వచ్చేసేసి టైప్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఒక్కొక్క లెటర్ వస్తుందో సేమ్ అదే విధంగా మనం కూడా యానిమేషన్ చేద్దాము. దాంతోపాటు దానికి ఒక సౌండ్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం వచ్చేసేసి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ లేయర్లోకి వచ్చేసేసి తర్వాత టెక్స్ట్ టూల్ని తీసుకొని చూడండి, టెక్స్ట్ టూల్ని తీసుకొని మీరు ప్రోగ్రామ్ విండోలో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ ఒక లెటర్ని అయితే మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ అని కనబడుతుంది కదా, ఇందులో సోర్స్ టెక్స్ట్ అని ఉంది. సోర్స్ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి దాని దగ్గర క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసేసి కొంచెం ముందుకు జరపండి. ఇప్పుడు ఇక్కడ కీ అని టైప్ చేశారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కీని ఆన్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా కీ అయితే ఆన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కీ ఆన్ అవ్వకపోతే ఈ అని టైప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు జరపండి, ఎల్ అని టైప్ చేయండి. అక్కడ క్లిక్ చేసుకొని ఎల్ అని టైప్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ కొంచెం ముందుకు జరపండి, ఇక్కడ క్లిక్ చేసుకొని యు అని టైప్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ కొంచెం ముందుకు జరపండి, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని జి అని టైప్ చేయండి. అలాగే మళ్ళీ ఇంకొంచెం ముందుకి దాని మీద క్లిక్ చేసుకొని చూడండి ఇలాగా. ఓకే, అంటే ఒక్కొక్క లెటర్కి కొంచెం కొంచెం ముందుకి జరుపుకుంటా ఫ్రేమ్స్ని ఈ విధంగా అయితే మీరు యానిమేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి దాన్ని మనం ప్లే చేసి చూద్దాము. చూడండి, ఓకే, ఈ విధంగా అయితే మీకు ఒక్కొక్క లెటర్ అనేది మీకు యానిమేటెడ్గా వస్తుంది. ఇది వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మీరు టెక్స్ట్కి సంబంధించి అంటే టైపింగ్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఓకే, మీరు ఎక్కడి వరకు అయితే టైప్ చేశారో ఓకే అక్కడ వరకే సౌండ్ ఉంచేసేసి మిగతాది రిమూవ్ చేసేయండి. ఓకేనా, చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మీకు టెక్స్ట్ యానిమేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే, అలాగే దానికి ఎప్పుడైతే మనం సౌండ్ ఎఫెక్ట్ ఇస్తామో అది మనకి టైప్ చేసినట్టు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టైపింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.